అందరికీ నమస్కారం. ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 100 రోజులు దాటిన సందర్భంగా దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో గ్రామ స్థాయి నుంచి కార్పొరేషన్ స్థాయి వరకు దాదాపుగా అన్ని పల్లెల్లో లేదు మండలాల వారీగా ఈ 100 రోజుల్లో ఈ ప్రభుత్వం సాధించిన ప్రగతి మీద ప్రభుత్వ నివేదికలు, అలాగే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ వాళ్ళ నియోజకవర్గాల్లో తిరిగి ప్రభుత్వం ఏదైతే ఈ 100 రోజుల్లో సాధించిందో అది ప్రజలందరికీ చెప్పడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి నేను చెప్పడం కాదు. అంటే ఒక చెడు పోతే మిగిలేదు మంచి. గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో సుఖపడ్డ వర్గం అంటూ లేదు. జగన్ అనుమాయులు కూడా ఎవరైతే జగన్ను ఫాలో అవుతున్నారో వాళ్ళు కూడా ఎక్కడ సుఖపడలా. కేవలం జగన్ అనే ఒక వ్యక్తి అవినీతి, అరాచకాలు, అధికార దుర్వినియోగం, అంటే ఏవైతే ప్రజాస్వామ్యంలో అవలక్షణాలుగా ఉండకూడదని అనుకుంటామో అటువంటి అవలక్షణాలతో వ్యవస్థను నాశనం చేసి వెళ్ళిపోయాడు. కాబట్టే ఈ రాష్ట్రానికి చెడు వదిలింది, మంచి రోజులు వచ్చాయి. ఇది మంచి ప్రభుత్వం. కాబట్టి ఈ మంచి అనేది ఎలా జరిగింది, ఏ అంశాల్లో జరిగింది, ప్రభుత్వం పథకాల్లో ప్రజలు ఎలా లబ్ధి పొందుతున్న విషయాల మీద మరి ప్రభుత్వం కూడా ఒక బ్రోచర్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వకముందు కానీ, లేదంటే అంతకుముందు ఎన్నికల మేనిఫెస్టోలో కానీ సూపర్ 6 అనే ఒక పథకం, అంటే సంక్షేమ పథకాలన్నీ కలిపి సూపర్ 6 అనే ఒక పథకం అనేది ప్రజలకి ప్రామిస్ చేయడం జరిగింది. ప్రధానంగా అందుట్లో ఏంటంటే పెన్షన్, ఏదైతే సామాజిక పెన్షన్లు ఇస్తున్నామో దాన్ని 1000 రూపాయలు పెంచడమే కాకుండా 3 నెలలు ముందు నుంచి దాని బకాయిలు 3000 రూపాయలు ప్లస్ ఆ నెల పెన్షన్ 4000 రూపాయలు కలిపి జూలై 1లో మరి 7000 రూపాయలు ఈ రాష్ట్రం అంతా కూడా దాదాపు 65 లక్షల మందికి ఇవ్వడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్లు, పేదవాడికి 5 రూపాయలకి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు మేము తిరిగి ప్రారంభిస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా చెప్పడం జరిగింది. ఇప్పటికి దాదాపు ఒక 100 ప్రదేశాల్లో అన్నా క్యాంటీన్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఇది ప్రతి వ్యక్తిగా లాభించే పథకాలు. ప్రధాన అంశం ఏంటంటే భూమికి సంబంధించింది. ప్రపంచంలో జనాభా పెరిగినట్టు లేకపోతే ఇంకో రకంగా భూమి పెరగదు. భూమి మీద ఎంత భూమి ఉందో 10,000 ఏళ్ళ తర్వాత అంతే భూమి ఉంటుంది. కాబట్టి భూమి ఏదైతే రైతు కష్టపడి తరతరాలుగా అనుభవిస్తున్నాడో ఆ పట్టాలనేవి ఆ రైతుకు కాకుండా చిందరవందర చేసి మరి ఏదైతే జగన్ ప్రభుత్వంలో ఆ టైటిల్ చట్టం అని తీసుకొచ్చారో దాన్ని రద్దు చేస్తామని చెప్పి ఎన్నికల హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని వెంటనే రద్దు చేయడం జరిగింది. మరి ప్రధానంగా నిరుద్యోగం, ఈ రాష్ట్రంలో నిరుద్యోగం గత వైసీపీ ప్రభుత్వంలో పెరిగిందనేది గణాంకాలే చెప్తున్నాయి. అదే మనం ఏదో ఊహించో లేకపోతే ఎవరో చెప్పిందని చెప్పట్లా. ఈ రాష్ట్రంలో గణాంకాల ప్రకారమే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ శాతం పెరిగింది. దేశంలో నిరుద్యోగ శాతం కంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ శాతం ఎక్కువ. కాబట్టి మెగా డిఎస్సి గత ప్రభుత్వం 2014-19లో 2 డిఎస్సీలు చేసి 1000 పోస్టులు టీచర్ పోస్టులు నింపడం జరిగింది. మరి 19-24లో వైసీపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పెడతానంది, ఒక జాబ్ క్యాలెండర్ లేదు. కాబట్టి నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్న యువత అందరికీ కూడా కొంత మేలు చేయాలనే ఉద్దేశంతో 16,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్రభుత్వం ఆ రోజు ఎన్నికల హామీ ఇచ్చింది. దాన్ని ఆయన ప్రమాణ స్వీకారం రోజునే ఆ ఫైల్ సంతకం పెట్టడం జరిగింది. ఇలా 5 ఫైల్స్ మీద పెన్షన్ పంపిణీ పెంచడం, అలాగే మెగా డిఎస్సి నిర్ణయం తీసుకోవటం, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ఒక దుర్మార్గమైన చట్టం తీసుకొచ్చారో దాన్ని రద్దు చేయటం, అలాగే రైతులకి కొత్త పాస్బుక్లు ఇవ్వటం, పెన్షన్ని పెంచటం,
అన్నా క్యాంటీన్ ప్రారంభించడం. ఈ 5 అంశాల మీద మరి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఆయన పబ్లిక్గా ఫైల్ సంతకం పెడతాం. అలాగే స్కిల్ డెవలప్మెంట్, యువతలో స్కిల్ పెంచాలి అనే ఒక ఉద్దేశంతో స్కిల్ సెన్సెస్ కానీ స్కిల్ యూనివర్సిటీ కానీ పెట్టి యువతకి అన్ని రంగాల్లో వాళ్ళు ఏ రంగంలో అయితే చదువుకున్నారో ఆ రంగంలో ఒక టెక్నికల్ అంశం అనేది వాళ్ళకి దాంట్లో కంప్లీట్గా ఒక స్కిల్ అనేది నేర్పి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేసే విధానమే స్కిల్ డెవలప్మెంట్. ఇవాళ జాతీయ స్థాయిలో కూడా ప్రధానమంత్రి మోడీ గారు స్కిల్ డెవలప్మెంట్కి బడ్జెట్ వరకు చాలా ఎక్కువగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ దేశంలో యువతకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో ఉంటుంది కానీ స్కిల్ డెవలప్మెంట్ లేదనేది భారతదేశం మొత్తం మీద వచ్చిన అభిప్రాయం. కాబట్టి 8వ తరగతి చదువుకుంటున్న కాడి నుంచి ఒక స్టూడెంట్కి ఏ అంశం మీద అతను ఇంట్రెస్ట్గా ఉంటాడో ఆ అంశం మీద అంచెల వారీగా స్కిల్ డెవలప్మెంట్ చేసి అతను ఇంటర్మీడియట్ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు. ఆ రోజు బయటకు వచ్చే సమయానికి అతను చదువుకున్న చదువుతో పాటు ఈ వృత్తి నైపుణ్యం అనేది అతనికి జీవనాధారం కావాలనే ఉద్దేశంతోనే ఈ స్కిల్ డెవలప్మెంట్ అయింది. ఈ భారతదేశంలో ప్రప్రథంగా ఈ స్కిల్ సెన్సెస్ అలాగే ఈ స్కిల్ యూనివర్సిటీ అనేది ఆంధ్రప్రదేశ్లో మనం ప్రారంభిస్తున్నాం. ఈ రకంగా ఈ రాష్ట్రంలో ప్రతి వర్గానికి అలాగే రైతులకు కూడా రైతు భరోసా 15,000 నుంచి 20,000కి పెంచడం జరిగింది. అది కౌలు రైతులకు కూడా ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ సమాజంలో ఉన్న అన్ని వర్గాలకి, పేదవాళ్ళకి అలాగే చదువుకుంటున్న యువతకి, మహిళలకి, మరి మహిళలకి డ్వాక్రా లోను 5 లక్షల నుంచి 10 లక్షలు చేయడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఏమైంది, 5 లక్షల నుంచి 3 లక్షలకి తగ్గించి అది కూడా రుణమాఫీ చేస్తానని చెప్పి ఎవరికి రుణమాఫీ కూడా పెద్దగా చేసిన సందర్భం లేదు. కానీ డ్వాక్రా అనే అంశం ఆ స్కీమ్ని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు అందుట్లో మహిళలు ఎంత కష్టపడతారు, ఆ మహిళల కష్టానికి ఫలితం ఎలా వస్తుంది, అందుట్లో విజయం సాధిస్తే ఆ గ్రామానికి ఆ కుటుంబానికి ఎంత లబ్ధి జరుగుతుంది అనేది ఆయనకి క్షుణ్ణంగా తెలుసు. కాబట్టి డ్వాక్రా లోన్లు 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచడం జరిగింది. మహిళలకి, రైతులకి, రైతు భరోసా 5,000 పెంచడం జరిగింది. విద్యార్థులకి, ఎవరైతే పేదరికంతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మరి పెన్షన్ పెంచడం, ఈ రకంగా సమాజంలో ఉన్న ప్రధానమైన 4-5 వర్గాలకు కూడా లాభం చేకూరేటట్టు మరి వాళ్ళు చేయబట్టే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రభుత్వం చెప్పడం కాదు, ప్రజలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే నియోజకవర్గాల స్థాయిగా, మండలాల స్థాయిలో జరిగిన సమావేశాలు నేను వ్యక్తిగతంగా అటు ఎర్రగొండపాలెం, దర్శి 2 నియోజకవర్గాల్లో దాదాపు 4 గ్రామాలకి సమావేశాన్ని ఇవ్వడం జరిగింది. ఏ సమావేశంలో కూడా ఒక గ్రామంలో అయితే వైసీపీ టీడీపీ సగం ఉన్న గ్రామం అది. ప్రభుత్వం ఇది చేసిందని చెప్తే నాకు రాలేదని కానీ మాకు నష్టం జరిగిందని అని కానీ ఎక్కడా చెప్పలేదు. ప్రత్యేకించి మహిళలు అయితే మాకు మా అత్తమామకి పెన్షన్ వస్తుంది, లేదంటే నాకు పెన్షన్ వస్తుంది, లేదు అయ్యా రేపు గ్యాస్ సిలిండర్లు వస్తే నా ఖర్చు తగ్గుతుంది, ఇంకా నాకు ఈ 4,000తో నాకు నిలగడుస్తుందని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కూడా రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మీద గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వానికి పోలికొద్దు, పులికి మేకకి మనం పోల్చినట్టు అవుతుంది. అది ఒక చెడు ప్రభుత్వం, దుర్మార్గ ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఉంది. ప్రజల సంక్షేమ కార్యక్రమాల్లో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పడే కష్టం ఇది చాలామంది తెలియపోయి ఉండొచ్చు.